బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాము. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట మండలం నారాయణపురంలో పోలింగ్ సందర్భంగా ఉద్రిక్తత నెలకొంది. పోలింగ్ సమయం ముగియడంతో అధికారులు పోలింగ్ కేంద్రం గేట్లు మూసివేశారు. అయితే గేట్లు మూసివేయడాన్ని నిరసిస్తూ ఓటర్లు గేట్లు తోసుకొని పోలింగ్ బూత్ లోకి రావడానికి ప్రయత్నించారు. ఈ క్రమంలో గేట్ల వద్ద ఉన్న పోలీసులతో ఓటర్లు వాగ్వాదానికి దిగారు. ఓటు వేసేందుకు వచ్చిన తమకు అవకాశం ఇవ్వాలని ఓటర్లు డిమాండ్ చేయగా పోలీసులు వారిని సముదాయించి బయటకు పంపే ప్రయత్నం చేశారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావు మండలం నారాయణపురంలో పోలింగ్ సందర్భంగా ఉద్రిక్తత నెలకొంది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రామకృష్ణ అందిస్తారు. రామకృష్ణ, చెప్పండి, అసలు ఎందుకు అంత ఉద్రిక్తత ఏర్పడింది? అంటే ఎలక్షన్ జరిగేటప్పుడు ఒకవేళ ఎలక్షన్ కేంద్రానికి ఎవరైతే ఉంటారో అక్కడికి కేంద్రం దగ్గరికి ఆల్రెడీ ఓటర్లు వస్తే కనుక వాళ్ళకి ఓటు వేసే అధికారం అయితే ఉంటుంది. ఆ టైం దాటిపోయిన తర్వాత వస్తేనే ఓటు వేసే అధికారం అయితే ఉండదు. అప్పటి వరకు రాకపోవడానికి వాళ్ళకి ఇన్స్ట్రక్షన్స్ అనేవి సరిగా ఇవ్వకపోవడం, ఇటువంటి రీజన్స్ ఏమైనా ఉన్నాయా? అయితే సరిగ్గా 1 గంట ప్రాంతానికి గేట్లు మూసేశారు, పోలింగ్ ముగిసిందని చెప్పారు. అయితే ఈ సమయానికి అశ్వారావుపేట మండలం నారాయణపురం గ్రామానికి సంబంధించిన పోలింగ్ బూత్ కు సంబంధించినటువంటి ఘటన ఇది. ఒక మహిళ, కాంగ్రెస్ కార్యకర్తకు సంబంధించినటువంటి మహిళ ఏమని ఓటు వేయించాలి అని చెప్పి కాంగ్రెస్ నాయకులు ప్రయత్నం చేశారు. ఈ క్రమంలోనే వేరే మరికొంతమంది ఓటర్లు కూడా వాళ్ళు కూడా ఓటు హక్కు వినియోగించుకోలేదు. మమ్మల్ని కూడా ఓటు హక్కు వినియోగించుకునేలా అవకాశం కల్పించాలని చెప్పి వాళ్ళు కూడా కోరారు. ఈ క్రమంలో కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు గేట్ ను తోసుకొని లోపలికి వచ్చారు. ఈ క్రమంలోనే వేరే ఓటర్లు కూడా తమకు కూడా అవకాశం కల్పించాలని చెప్పి ఒక్కసారిగా అందరూ కూడా ఎవరైతే ఓటు హక్కు వినియోగించుకోలేదో వాళ్ళందరూ కూడా పోలింగ్ బూత్ లోకి తెచ్చుకొని వచ్చే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలోనే పోలీసులు వాళ్ళందరినీ అడ్డుకొని మళ్ళీ తిరిగి బయటికి పంపించారు. ఎందుకంటే 1 గంట వరకు ఎవరైతే క్యూ లైన్ లో ఉంటారో వారికి మాత్రమే ఓటు హక్కు అవకాశం కల్పిస్తాము. ఒక్కసారి గేట్ వేసిన తర్వాత ఎవరికి కూడా లోనికి అనుమతించమని చెప్పి అధికారులు చెప్పారు. ఈ క్రమంలోనే అందరినీ బయటికి పంపించి ఈ తోపులాటలోనే ఒక మహిళ కాలికి స్వల్ప గాయమైంది. అయితే ఒక్కసారిగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొనడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. అందరినీ కూడా అక్కడి నుంచి పంపించేశారు. ప్రస్తుతం అక్కడైతే శాంతియుత పరిస్థితులు అయితే నెలకొన్నాయి. అదనపు బలగాలను కూడా నారాయణపురం గ్రామానికి తీసుకొచ్చారు. ప్రస్తుతం కౌంటింగ్ అయితే కొనసాగుతూ ఉంది. అయితే కౌంటింగ్ తర్వాత మళ్ళీ అల్లర్లు చెలరేగే అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో పోలీసులు అప్రమత్తమయ్యారు. అందరినీ కూడా 100 అడుగులు దూరంలో ఉంచారు. ఎవరు గుమ్ముగూడవద్దు, పోలింగ్ కౌంటింగ్ కేంద్రం వద్దకు ఎవరు రావద్దంటూ కూడా పోలీసులు ఆంక్షలు పెట్టినటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం ఆ పరిస్థితి సద్దుమణిగిన కౌంటింగ్ తర్వాత మళ్ళీ ఉద్రిక్త పరిస్థితులు తలెత్తే అవకాశం ఉండడంతో పోలీసులు అప్రమత్తంగా ఉన్నారు. ఓకే, రైట్, థ్యాంక్ యూ రామకృష్ణ. ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా పోలింగ్ ప్రక్రియ ప్రశాంతంగా ముగిసింది. సంగారెడ్డి, మెదక్, సిద్దిపేట జిల్లాల పరిధిలో అధికారులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లను పర్యవేక్షించారు. మధ్యాహ్నం 1 గంట వరకు ఉమ్మడి జిల్లాలో పోలింగ్ శాతం భారీగా నమోదైంది. అత్యధికంగా మెదక్ జిల్లాలో 84